హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేదంతి వ్లాగ్స్. ఈరోజు ఒక కోకోనట్తో 2 స్వీట్లు టేస్టీగా ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూపిస్తా. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ కూడా చేయండి. దీనికోసం నేను వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి పెడతాం కదా కలశంలో టెంకాయ, సో అది తీసుకున్నాను అనమాట. అది మామూలుగా ఎటువంటి నాన్ వెజ్లో యూజ్ చేయకూడదు ఆ టెంకాయ, దాంతో ఖచ్చితంగా స్వీటే చేయాలనేసి అదే తీసుకున్నా. సో అది నీట్గా పగలగొట్టే ముందు ఫస్ట్ పసుపు రాసింటాం కదా దానికి, అదంతా క్లీన్ చేసుకోండి, లేకుంటే లోపలంతా పసుపు అవుతుంది, టేస్ట్ మొత్తం మారిపోతుంది అనమాట. అందుకని అది నీట్గా పగలగొట్టుకొని కొబ్బరికాయని ముక్కలు చేసుకొని కొంచెం వాటర్ వేసి ఇంకా మిక్సీ పట్టేయండి. అలా మిక్సీ పట్టిన తర్వాత మొత్తం ఉంటుంది కదా మిక్చరు, ఇట్లా వడగొట్టుకోవాలి. ఇట్లా స్ట్రైనర్ అనేది యూజ్ చేయండి. ఇట్లా యూస్ చేసినా కొబ్బరి పాలు బాగానే వస్తాయి. లేదు ఒకేసారి బల్క్లో మొత్తం వడగొట్టేయాలి అనుకుంటే ఇట్లా అన్నం ఉంచే గంజి బట్ట ఉంటుంది కదా, దాంతోనే ఇట్లా వేసి ఇలా పిండేసేయండి. చూడండి ఎంత నీట్గా వస్తుందో. ఒకేసారి అంతా పిండేయచ్చు కొబ్బరి పాలు. ఇలా మొత్తం కొబ్బరి పాలు వస్తాయి. వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి వడగొట్టండి, దాంట్లో ఏమన్నా వేస్టేజ్ ఉంటే పోతుంది. దానిలోనే ఒక 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేయండి. ఇంకా కొంచెం తక్కువ వేసుకున్నా పర్లేదు, కొబ్బరి పాలలో ఏమీ మెజర్మెంట్స్ అవసరం లేదనమాట. ఇంకా వాటిని పొయ్యి మీద పెట్టి షుగర్ యాడ్ చేయండి. ఇంకా మీ టేస్ట్కి తగినంత షుగర్ అయితే యాడ్ చేసిన తర్వాత ఇంకా కలుపుతూనే ఉండండి. సో మధ్యలో ఏదో కొద్దిసేపే ఆపాలి, ఎక్కువసేపు కలపకుండా అట్లనే కట్టేస్తే ముద్ద గట్టిపోతుంది. సో ఇలా బాండీ నుంచి వేరైపోతుంది కదా కలుపుతుంటే, అలాంటప్పుడు ఇంకా ఆఫ్ చేసి ఇలా మౌల్డ్ చేయాలి, ఒక మౌల్డ్లోకి షిఫ్ట్ చేయాలి. డీమోల్ చేసేటప్పుడు కన్ఫామ్గా ఒక 1 అవర్ ఆగాలండి. మొత్తం చల్లగా అయిపోయిన తర్వాతనే అది పూర్తిగా వచ్చేస్తుంది, లేకుంటే షేప్ అవుట్ అయిపోతుంది. చూడండి అలాగే తీసేస్తే, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక రెసిపీకి కేక్ చేస్తున్నాను అనమాట, సారీ ఐస్ క్రీమ్ చేస్తున్నా. దానికోసం నెయ్యిలోకి డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసి బాగా యాడ్ చేసుకోవాలి. దానిలోకి ఇక్కడ కొబ్బరి పాలు పిండిన తర్వాత పిప్పి మిగిలి ఉంటుంది కదా, సో అదనమాట. ఇది నెయ్యిలో బాగా రోస్ట్ చేసుకోవాలి, నెయ్యి స్మెల్ వచ్చేలా. ఇలా కలుపుతుండండి కొద్దిసేపు, కొంచెం టైం తీసుకుంటుంది కన్ఫామ్గా. ఇది మొత్తం నెయ్యి స్మెల్ బాగా గుబాలించాలట్లే. తర్వాత ఇక్కడ నేను పాలల్లో కొంచెం కస్టర్డ్ పౌడర్ యాడ్ చేస్తాను అనమాట. అది ఆప్షనల్, మీ ఇష్టం వేసుకుంటే వేసుకొని, లేకుంటే లేదు. నెక్స్ట్ దానిలోనే పాలు యాడ్ చేయాలి. మీకు ఎంత కావాలంటే అంత అని కాదు, దండిగానే యాడ్ చేయండి, కేక్ కోసం కదా. దీనిలోనే లడ్డు కూడా చేయొచ్చు, ఎలాగో మీకు తెలిసి కామెంట్ చేయండి. సో పాలు నేను ఇంకా కస్టర్డ్వి అన్నీ ఒకేసారి కలిపేసాను. ఇంకా నెక్స్ట్ దానిలోకి షుగర్ కూడా యాడ్ చేసేయాలి. దానికంటే ముందు నీట్గా కలిపేసేయండి. చూడండి ఇలా. మీకు ఎంతమంది కోకోనట్ కేక్ తిన్నారు అనేది కామెంట్ చేసేయండి. నెక్స్ట్ షుగర్ యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. యాడ్ చేసిన తర్వాత మొత్తం మిక్స్ చేయడమే. ఎంత బాగా మిక్స్ చేస్తే కొబ్బరికి పాలు, షుగరు, కస్టర్డ్ అన్నీ నీట్గా పట్టుకుంటే, ఇంకా నేను కస్టర్డ్ కూడా కొంచెం వేసిన, దండిగా వేస్తే ఇంకా బాగా కనిపిస్తుంది చూడడానికి. సో ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి బంద్ చేయడమే. చాలా అంటే చాలా బాగుంటుంది కేకు. ఇంకా ఒక మౌల్డ్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ పెట్టండి, డీప్ ఫ్రిడ్జ్లో చాలు. ఎక్కువ పెడితే గడ్డ కట్టిపోతుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్, ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఈ వీడియోస్ నచ్చినట్లయితే, ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఒకసారి ట్రై చేసి టేస్ట్ కూడా ఎలా ఉంది అనేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.